హలో అండి. ఇవాళ మనము మునక్కాయతోని పప్పు అలాగే కర్రీ కాకుండా పచ్చడి చేద్దామండి. నిలవ పచ్చడి. మునక్కాయలని ఇలా 4 మునక్కాయలు తీసుకున్నానండి. తొక్క మొత్తం తీయకుండా కొద్దిగా లైట్గా తీసాను. అలాగే చింతపండు కొంచెం నానబెట్టాను. ముందుగా ఒక ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి ఇందులో మనం మునక్కాయలని మంచిగా ఫ్రై చేయాలండి. ఉడకాలి ఇందులో ఆయిల్లోనే. అన్నీ వేసేసి ఫ్రై చేద్దాం. సిమ్లో ఫ్రై చేద్దామండి. గోల్డ్ కలర్ వచ్చాక ఫ్రై చేయాలండి. మొత్తం ఫ్రై మంచి డీప్ ఫ్రై కావాలి. కొంచెం పచ్చిగా ఉంటే ఏంటంటే పచ్చడి అనేది నిల్వ పచ్చడి కదా చెడిపోతుంది. మంచిగా ఫ్రై అయితే చాలా రోజులు నిల్వ ఉంటుందండి. ఈ విధంగా వచ్చాయండి. ఇప్పుడు తీసేద్దాం. మంచిగా ఫ్రై అయ్యాయి. గోల్డ్ కలర్ వచ్చేసి వీటిని ఒక గిన్నెలోకి తీసుకున్నాం. మునక్కాయలు వేయించిన ఆయిలే తీసుకుందామండి. కొంచెం పక్కన పెట్టాను. ఇందులో కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుంది. తక్కువ పడితే మళ్ళీ వేసుకుందాం. ఇప్పుడు ఇందులో మనం జీలకర్ర ఆవాలు వేసుకుందామండి. ఇందులో కరివేపాకు, ఇందులో కొంచెం ఇంగువ వేస్తున్నానండి. ఇంగువ ఆప్షన్ మీకు కావాలంటే వేసుకోండి, లేకపోతే లేదు. నేను కొంచెం వేసుకుంటున్నాను ఇంగువ. అలాగే ఇప్పుడు ఇందులో మనం చింతపండుని చిక్కటి గుజ్జులా చేసుకున్నామండి. చింతపండు గుజ్జుని వేసుకుందాం. కొంచెం మసలనిద్దాం దీన్ని వేసి. చింతపండు కొంచెం గుజ్జు మరిగిందండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కొంచెం ఎక్కువ వేసాను, ఎందుకంటే ఇది పచ్చడి కదా, బాగుంటుంది టేస్ట్. పసుపు, ఉప్పు, ఎల్లిపాయలు ఉంటే వేసుకోవచ్చండి. నా దగ్గర ఇప్పుడు అవైలబుల్ లేవు, అందుకే వేయలేదు. ఉప్పు, కారం కొంచెం ఎక్కువనే వేసుకున్నామండి. పచ్చడి కదా, మళ్ళీ మునక్కాయ లోపలికి వెళ్ళిపోతాయి ఇవన్నీ. మనకి ఇప్పుడు కొంచెం స్టిఫ్గా ఉన్నాయి కాబట్టి ఒక 2 days పడుతుందండి. 2 days తర్వాత తింటే బాగుంటుంది. ఇంకా వీటన్నిటిని మిక్స్ చేసి మొత్తం అన్ని మసాలాలు అయితే బాగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు దీన్ని మనం స్టవ్ ఆఫ్ చేసాము. చల్లారాక ఈ మునక్కాడలు అందులో వేసి మిక్స్ చేసి పెట్టేసేయాలండి. కొద్దిసేపు ఒక 10 minutes చల్లారని. అయితే చల్లారిందండి. ఇప్పుడు ఇందులో మనము ఫ్రై చేసిన మునక్కాడలు వేసి కలిపేసుకొని ఇప్పుడే కూడా తినొచ్చండి పచ్చడి. 2-3 days తర్వాత తింటే ఇది ఏంటంటే మసాలా అనేది అందులో బాగా పోయి మంచిగా ఉంటుందండి. ఈ విధంగా కలుపుకుంటే మునక్కాయ పచ్చడి అయితే రెడీ అవుతుందండి. సింపుల్గా. కావాలంటే మసాలాలు ఎక్కువ వేసుకోవచ్చు. నేను ఇంకా ఏం వేయకుండా సింపుల్గా అండ్ ఈజీగా చేసుకుంటానండి. ఇలా పిల్లలు తినాలి కదండి, అందుకనే. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆ గొంతు జల్లుబాయి కొంచెం చేంజ్ అవుతాయి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.